That's amazing. వరుస కన్నయ్య ప్లస్ ఫ్రెండ్ కూడా ఒక ప్రపోజల్ క్యాన్సిల్ చేసి వచ్చాడనమాట. ఎందుకు క్యాన్సిల్ అయిందన్నా అని అడిగాను నేను. అంటే వాళ్ళకి బామర్దులు లేరు భార్గవి అని చెప్పాడు. సో నాకు నవ్వు వచ్చింది. బట్ ఇది చెప్పాను కూడా, బామర్దులు లేకపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్న, కావాలంటే ఒకసారి ట్రై చేయని చెప్పా. బట్ ఇప్పుడు ఆ అన్న అయితే బామర్దులు ఏంటనే పెళ్లి చేసుకున్నాడు. ఈ పాయింట్ ఆయన గుర్తుకుందో లేదో నాకు తెలియదు. ఆ పాయింట్ చెప్తాను చూడండి. మా అన్నకి నేను చెప్పిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అందరూ అమ్మాయిలు ఉన్న ఇంట్లో అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తిని సెక్యూర్ గా పెడతారు. ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా ఇస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అందరూ ఆ అమ్మాయిలు ఉన్న ఇంట్లో అమ్మాయిలు సోషల్ రిలేషన్షిప్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి ఇంట్లో అన్నదమ్ములు లేరు కాబట్టి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుని, సిస్టర్స్ పక్కన పెడితే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అనుకుని బాగా సోషల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అంటే, అందరూ అమ్మాయిలు ఉన్న ఇంట్లో పెరిగిన అమ్మాయిలు బాధ్యతగా ఉంటారు, ఇండిపెండెంట్ గా ఉంటారు, ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఆడపిల్లలు లేని అత్తమామలు కోడలి కూతురులాగా చూసుకుంటారో లేదో తెలియదు కానీ, మగపిల్లలు లేని అత్తమామలు మాత్రం ఖచ్చితంగా అల్లుడిని కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటారు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో ఆ అమ్మాయికి అక్కలైనా చెల్లెలైనా ఉంటే వాళ్ళు మీకు మంచి ఫ్రెండ్స్ అవుతారు. బామదులన్నా చెడగొడతారేమో కానీ, సో వదినో లేదా మరదలో ఉంటారు చూస్తారా, వాళ్ళు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి కాల్ చేసినా కానీ ఆన్ స్పాట్ వచ్చేస్తారనమాట. సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఆ రోజు మా అన్నకి చెప్పాను అనమాట. మరి ఆ అన్న ఈ పాయింట్స్ విని చేసుకున్నాడో తెలియదు, లేకుంటే విధి వైపరీత్యం వల్ల వచ్చినారో తెలియదు కానీ మొత్తానికి అందరూ ఆడపిల్లని ఏంటనే పెళ్లి చేసుకున్నారు. మీరు కూడా ఇందులో ఒకరైతే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇలా ఆలోచించి క్యాన్సిల్ చేసుకుని ఉంటే నా కామెంట్ బాక్స్ లో ఎస్ అనో లేకుంటే రిలేటబుల్ అనో కామెంట్ చేయండి. ఓకేనా?